పెద్దిరాజు, ఇంక నువ్వు గొడవ చేయకు. పూజ అయిపోయింది. అందరం పూజగది దగ్గరికి వెళ్దాం. ముక్కు పుడకను బయటికి తీసుకువచ్చి అమ్మవారి సమక్షంలో నీకు పెడతాను. ఆ తర్వాత నువ్వు కూడా నాలాగే గదిలోకి అడుగు పెట్టగల అర్హతని పొందుతావు. సరేనా? సరే గ్రాని, నీ దయ నా ప్రాప్తం. ఏమైంది వేదా? మంటలండి. నేను మీ కూతురు పెద్ద కొడలో అడుగు పెడితే అమ్మవారు లోపలికి రానివ్వదు, కానీ మీరడుగు పెడితే ఎందుకు మంటలొస్తాయి? అవునమ్మా, నువ్వేదో భ్రమపడినట్టున్నావు. మరోసారి ట్రై చేయి, వెళ్ళు. మాకు కనిపించడం లేదమ్మా. నాకు కనబడుతున్నాయి. అమ్మవారు నిన్ను అడ్డుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాల్లో ఏనాడైనా ఇలా జరిగిందా? అయితే ఇది ఖచ్చితంగా అమ్మవారి మహిమే. ఎవరు అడ్డుకోకపోయినా అమ్మవారు అడ్డుకుంటుందని పెద్దిరాజు అంకుల్ అన్నాడు కదా, అదే జరుగుతుంది. అవునరా చన్నోడా, ఇది ఖచ్చితంగా అమ్మవారి పనే. నువ్వు వేదాంతి, వీడో సిద్ధాంతి. ఇద్దరు నోరు మూసుకోండి. మరోసారి ప్రయత్నించమ్మా. అమ్మా వద్దమ్మా, ఎందుకు రిస్క్ చేయడం? ఇందులో రిస్క్ ఏముందిరా? కొన్ని సంవత్సరాలుగా అమ్మ రోజు గదిలోకి వెళ్లి పూజ చేసుకుంటుంది. ఈ రోజు ఇలా జరగడం ఏంటి? అత్త చెప్పింది నిజమే కదా. ముచ్చటగా మూడోసారి ప్రయత్నం చేయి గ్రాని. లేదవని, ముంబై పారిపోవాలని చూసింది. అదృష్టం కొద్దీ ఆ రోజు నీ కంట పడింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం ఏదైనా చేసిందంటే గనక నా కూతురు నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. అలా ఏం జరగదమ్మా. ఎన్ని కష్టాలు ఎదురైనా మీ తల్లి బిడ్డల్ని ఆ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో విడదీయడు. అవునవని, మీకు పరీక్షలు పెడతాడేమో కాని దేవుడు విడదీయడు. ఏమో అక్క, నా బలహీనత అంతా నా కూతురే. నా కూతురు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను. ఇంకా దేన్నైనా ఎదిరించగలను గాని కూతురు ఎడబాటుని నేను ఎదిరించలేను. తల్లి పేగు విలువల్లాడిపోతుంది. అక్షయ్కు జరగరాంది ఏదైనా జరిగితే మాత్రం నాకు చావే దిక్కు. అవని, ఏంట మాటలు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిది.
అమ్మవారు ఓ ఉపాయం సూచించింది. ఈ సమస్యకు పరిష్కారం చూపించింది. అవునా? ఎలా? ఏ విధంగా? ముందుగా నువ్వు పవిత్ర స్నానం ఒకటి చెయ్యాలి. రా.